triplex villas at Kollur, APR Projects. దట్ ఈస్ ద వేరియేషన్. అంటే చాలా ఇంపార్టెంట్ శాఖలన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉన్నాయి. ముఖ్యంగా మీలాంటి రూరల్ ఏరియాస్ కి సంబంధించిన నియోజకవర్గాలు మొత్తం కూడా పట్టు ఆయన దగ్గరే ఉంది. అపాయింట్మెంట్స్ ఇస్తున్నారా, ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారా, పనులు అవుతున్నాయా? ఆయనతో ఉన్న మీ అనుబంధం అంటే ఏమని చెప్తారు మరి? అంటే ఆయన ఇంకా పబ్లిక్ ఎమ్మెల్యేస్ తో మింగిల్ ఇంకా అంత కాలేదనేదని మేము ఆమోదిస్తాం. అంటే మమ్మల్ని కలవట్లేదా, అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదా? కలుస్తారు, మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, కొన్నిటికి రిప్లై వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ఆర్జీసీ ఉంది మా దగ్గర, 26 కోట్ల రూపాయలు పనిచేసాం. ఎన్నో ఎస్సీ కాలనీ అప్రోచ్ రోడ్స్ వేసాం, గోకులం షెడ్స్ కట్టారు. ప్రతి విషయంలో ఉంటారు. కాకపోతే ఆయన కొన్ని లిమిటేషన్స్ బీయింగ్ ఆయన బిజీ యాక్టివిటీస్ కన్నా కానీ కొద్దిగా ఎక్కువ లోడ్ వల్ల కానీ వారు కొంత గ్యాప్ ఉంది కానీ, బట్ మా వర్క్ పరంగా వీఆర్ గెటింగ్ కంఫర్టబుల్. అంటే ఓపెన్ గా అనుకుంటే కలవలేకపోయారు, ఇంకా కొంత ఇంకా ఇంటిమసీ డెవలప్ కాల. బట్ యాజ్ ఏ మినిస్టర్ గా మేము వెళ్ళి కలవటం, మామూలు అడిగినప్పుడు మా రిప్రజెంటేటివ్ తీసుకోవడం, దాన్ని తిరిగి రిప్లై ఇవ్వటం. ఇప్పుడు నిన్న వాటర్ షెడ్ ప్రోగ్రామ్ జరిగింది, కనిగిరి ఐడెంటిఫై చేసి మరి కనిగిరికి కమిషనర్ కృష్ణతేజ గారు, మరి షణ్ముఖం అని చెప్పి సారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. సో ఈ హ్యాజ్ ఏ ఐడియా దీని కానీ, బట్ ఇంటిమసీ డెవలప్ కాలేదు ఒకటే. ఓకే, సో అంటే అన్ని ప్రాంతాల మీద పట్టు అయితే వచ్చింది. డెఫినెట్ గా వారు బేస్ లెవెల్ ఏం జరుగుతుందో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని పనిచేయాలి. ఈరోజు గోకులం షెడ్ అనేది పెద్ద ఉత్సవం. అది అంటే దట్ ఇస్ నాట్ వేరే కొనకలు. ఏం చదువుకున్నారు ఉగ్ర నరసింహారెడ్డి గారు? నేను ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ తోనే ఆపేసారా? నెక్స్ట్ మళ్ళీ ఎంబీబీఎస్ అపోలోలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ జాయిన్ అయ్యాను. తర్వాత హాస్పిటల్ కట్టుకొని గుంటూరులో అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం.